తమిళనాడు సరిహద్దుల్లో పచ్చని కొండల మధ్య ఉండే ఒక నిశ్శబ్దమైన పల్లెటూరది. ఎటు చూసినా దట్టమైన కొబ్బరి, అరటి తోటలు, వాటి మధ్య నుండి వీచే చల్లటి గాలి. ఆ గాలికి తోడుగా ఎప్పుడూ వినిపించే గుడి గంటల చప్పుడు. కానీ ఆ ప్రశాంతతకు దూరంగా ఆ ఊరి పొలిమేరలలో ఉన్న ఒక పాడుబడిన చీకటి బావిలో నుండి వస్తున్న ఒక శవపు వాసన మనుషుల మధ్య ఉండే నమ్మక ద్రోహం మరియు అత్యంత భయంకరమైన సైకలాజికల్ మిస్టరీలోకి మనల్ని తీసుకెళ్తుంది. అది తమిళనాడు బార్డర్లో ఉన్న కంబం అనే పల్లెటూరు. ప్రకృతి అందాలకు ఆ ఊరు ఒక అద్భుతమైన ఉదాహరణ అనే చెప్పాలి. ఆ ఊర్లో కార్తిక్, భవానీ అనే భార్యాభర్తలుంటారు. కార్తిక్ ఊర్లో చిన్న ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. అప్పులు ఇవ్వడం, వడ్డీలు వసూలు చేయడం అతనికి డైలీ రొటీన్. అతనికి డబ్బు మీద ఉన్నంత ప్రేమ మనుషుల మీద లేదు. ఇక భవానీ ఏమో చాలా అమాయకురాలు, సాధారణ ఇల్లాలు. భర్త ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మే రకం. భవానీకి ఆ ఊర్లో ఎవరూ బంధువులు లేరు, కానీ ఒకే ఒక్క ప్రాణ స్నేహితురాలుంది. ఆమె పేరు నందిని. నందిని రోజు భవానీ ఇంటికి వస్తుంటుంది. భవానీకి వంటల్లో సాయం చేయడం, కలిసి గుడికి వెళ్ళడం, ఊరి ముచ్చట్లు చెప్పుకోవడం. ఇలా చూసే వాళ్లకు వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళేమో అనుకునేంత క్లోజ్గా ఉంటారు. భవానీ కూడా నందినిని తన సొంత చెల్లిలానే భావించేది. కానీ ఆ ప్రశాంతమైన ఊర్లో ఒకరోజు ఉదయం ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఆ ఊరి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. అదేంటో చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఊరి చివర ఉన్న కరుప్పస్వామి గుడి వెనక ఒక పాడుబడిన చేదబావు ఉంది. ఆ దారిలో ఎవరు పెద్దగా తిరగరు. ఆ దారిన వెళ్తున్న ఒక పశువుల కాపరి బావిలో నుంచి దారుణమైన వాసన వస్తుంటే అనుమానంతో ఆ బావిలోకి తొంగి చూశాడు. లోపల నీళ్లు లేవు, కానీ బండరాళ్ల మధ్య ఒక మహిళ శవం పడి ఉంది. ఆ దృశ్యం చూడగానే అతను ప్రాణభయంతో ఊర్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు. కొద్దిసేపటికే ఊరంతా ఆ పాడుబడిన చేదబావి దగ్గరకు చేరుకుంది. ఒక పల్లెటూరు, ప్రశాంతమైన వాతావరణం. ఇలాంటి చోట ఒక శవం దొరికితే ఆ భయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ముఖం ఛిద్రమై బండరాళ్ల మధ్య ఉన్న ఆ డెడ్ బాడీ ఎవరిది? భవానీ లాంటి అమాయకురాలిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇక్కడే పోలీసుల బ్రెయిన్ కంటే ముందు మన బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది. దొంగలు చంపారా, లేదంటే దగ్గరి వాళ్ళే ఏమైనా ప్లాన్ చేశారా అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ తన టీంతో అక్కడికి చేరుకున్నాడు. విక్రమ్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఫైర్ సిబ్బంది సహాయంతో ఆ శవాన్ని పోలీసులు బయటకు తీశారు. శవం ముఖం గుర్తుపట్టలేనంతగా బండరాళ్లతో కొట్టి ఛిద్రం చేయబడింది. రక్తమంతా గడ్డకట్టుకుపోయి ఆ శవం యొక్క ముఖం ఒక మాంసపు ముద్దలా ఉంది. కానీ ఆ శవం ఒంటి మీద ఉన్న ఆకుపచ్చ రంగు చీర, మెడలో ఉన్న మంగళసూత్రం, చేతికున్న గాజులు చూసి పరుగు పరుగున అక్కడికి వచ్చిన కార్తిక్ గుండెలు బాదుకుంటూ కింద పడిపోయాడు. భవానీ నా భార్య సార్. నా భార్యకి రోజు గుడికి వెళ్లే అలవాటుంది సార్. అలాగే నిన్న సాయంత్రం కూడా గుడికి వెళ్తున్నాను అని చెప్పింది సార్. ఎంత కిరాతకంగా చంపేశారు సార్ నా భార్యని. నాకెంత అన్యాయం జరిగింది సార్ అని పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు. పక్కనే ఉన్న నందిని కూడా కార్తిక్ పక్కనే కూర్చొని నా బెస్ట్ ఫ్రెండ్ సార్, నాకు అక్కలాంటిది, నాకెంతో అన్యాయం జరిగిపోయింది సార్, వాళ్ళెవరో పట్టుకోండి సార్ అని బోరున ఏడుస్తుంది. విక్రమ్ ఆ క్రైమ్ సీన్ను చాలా నిశితంగా గమనించాడు. ముఖం ఛిద్రమైందంటే హంతకుడు ఆ శవం ఎవరిదో గుర్తుపట్టకుండా చేయడానికి చేసిన పని ఇది. ఇది పక్కాగా స్కెచ్ వేసిన మర్డర్. ఒంటి మీద నగలు లేవు. బహుశా దొంగలు నగలు లాక్కొని బావిలో తోసేసుంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ విక్రమ్ ఒక లాజికల్ ఆఫీసర్. ప్రతి మర్డర్ వెనక ఒక మోటివ్ ఉంటుందని అతను నమ్మే మనిషి కావడంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. మొదటి అనుమానం ఎప్పుడు దగ్గరి వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి భర్త కార్తిక్ మీదే ఫోకస్ చేశాడు విక్రమ్. నిన్న సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో నువ్వెక్కడున్నావు కార్తిక్ అని అడిగాడు విక్రమ్. అప్పుడు కార్తిక్ కన్నీళ్లు తుడుచుకుంటూ, సార్ నేను నిన్న సాయంత్రం 5 గంటలకే ఊరి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఊరి పెద్దలతో కలిసి రాత్రి 9 గంటల వరకు ఫైనాన్స్ రికవరీ మీటింగ్లోనే ఉన్నాను సార్. కావాలంటే ఈ 10 మంది సాక్షులుగా ఉన్నారు సార్, వీళ్ళని అడగండి అని ఊరి పెద్దల వైపు చూపించాడు. అప్పుడు విక్రమ్ ఎంక్వైరీ చేయగా అది 100% నిజమని తేలింది.
అంటే కార్తిక్ ఆ టైంలో పంచాయతీ ఆఫీస్లోనే ఉన్నాడు. దానికి సంబంధించి అతనికి అనుకూలంగా పక్కా సాక్ష్యం ఉంది. రెండో అనుమానం నందిని మీద. ఆడవాళ్ల మధ్య గొడవలు ఎప్పుడూ హత్యలకు దారి తీస్తాయని విక్రమ్కు తెలుసు. నువ్వెక్కడున్నావమ్మా ఆ టైంలో అని నందినిని అడిగాడు. దానికి నందిని ఏడుస్తూ, నాకు నిన్న ఉదయం నుండి విపరీతమైన జ్వరం వచ్చింది సార్. సాయంత్రం 6 గంటలకు నేను లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్కి వెళ్ళి సెలైన్ ఎక్కించుకున్నాను. రాత్రి 10 గంటల వరకు నేను క్లినిక్ బెడ్ మీదే ఉన్నాను సార్ అని చెప్పింది. అప్పుడు విక్రమ్ డాక్టర్ని విచారించగా అది కూడా పక్కా నిజమని తేలింది. ఆ సమయంలో నందిని క్లినిక్లోనే ఉంది. అదంతా విని విక్రమ్కు బుర్ర పాడైపోయింది. భర్తకు సాక్ష్యం ఉంది, అలాగే బెస్ట్ ఫ్రెండ్కు కూడా సాక్ష్యం ఉంది. మరి గుడికి వెళ్ళిన భవానీని బావిలో తోసేసిందెవరు? ఆ ముఖం అంత దారుణంగా పగలగొట్టిందెవరు? అసలు భవానీ లాంటి ఒక అమాయకురాలైన ఇల్లాల్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? సరిగ్గా అప్పుడే విక్రమ్కు ఒక కీలకమైన సాక్షి దొరికాడు. ఆ గుడి వెనకాల గుడిసెలో ఉండే సుబ్బయ్య అనే ఒక తాగుబోతు ముసలాడు పోలీసుల దగ్గరకొచ్చాడు. వాడి మాటలు తడబడుతున్నాయి, కానీ కళ్ళల్లో మాత్రం ఏదో ఒక భయం ఉంది. వాడు అలాగే భయపడుతూ, సార్, నిన్న రాత్రి చీకటి పడ్డాక ఒక కారు గుడి వెనకాలకొచ్చి ఆగింది సార్. ఆ కారులో నుంచి ఒక మగాడు ఒక ఆడది దిగారు. వాళ్ళిద్దరూ కలిసి ఇంకొక ఆడదాన్ని ఆ బావి దగ్గరికి లాక్కొచ్చారు. ఆ ఆడది గిలగిలా కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరూ కలిసి ఆమె నోరు గట్టిగా నొక్కిపట్టి బావిలోకి తోసేశారు సార్. ఆ తర్వాత బండరాళ్ళు తీసుకొని బావిలోకి విసిరేశారు. కొంచెం మందు తాగి ఉండటం వల్ల చీకట్లో వాళ్ళ ముఖాలు నాకు కనిపించలేదు సార్, కానీ ఆ కారు మాత్రం తెల్ల రంగులో ఉంది సార్ అని చెప్పాడు సుబ్బయ్య. అది విన్న విక్రమ్కు ఒక లాజిక్ స్ట్రైక్ అయింది. ఒక మగాడు ఒక ఆడది కలిసి చంపారు, కానీ వాళ్ళు కార్తిక్, నందిని కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి పక్కా సాక్ష్యం ఉంది. పైగా కార్తిక్కి కారు లేదు. మరి ఆ ఇద్దరు హంతకులు ఎవరు? భవానీని చంపాల్సిన పగ ఆ ఊర్లో ఎవరికుంది? భవానీ పేరు మీద ఉన్న 20 ఎకరాల పొలం కోసమే ఎవరైనా కిరాయి హంతకులతో ఈ హత్య చేయించారా అనే ప్రశ్నలతో ఈ కేసు మొత్తం ఒక అంతుచిక్కని పజిల్లా మారిపోయింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ దొంగల ముఠ, కిరాయి హంతకుల వైపు మళ్ళింది. భవానీ శవానికి పోస్టుమార్టం పూర్తయ్యాక ముఖం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో బట్టల ఆధారంగా అది భవానీ అని నిర్ధారించి అంత్యక్రియలు పూర్తి చేశారు. భవానీ అంత్యక్రియలు జరిగి 2 రోజులవుతుంది. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు. బయట ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం పడుతుంది. ఆ ఊరి నిశ్శబ్దాన్ని ఆ వర్షపు శబ్దం భయపెడుతుంది. కార్తీక్ ఇంట్లోని తలుపులన్నీ గడియపెట్టున్నాయి. హాల్లో కేవలం చిన్న డిమ్ లైట్ వెలుగుతుంది. టేబుల్ మీద ఖరీదైన వైన్ బాటిల్ ఉంది. కార్తీక్, నందిని ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని సోఫాలో కూర్చొని వైన్ తాగుతూ నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరి ముఖాల్లో కనీసం భార్య పోయిందన్న బాధ కానీ, ఒక స్నేహితురాలు చనిపోయిందన్న బాధ కానీ లేదు. అవును, ఊరి జనం ముందు గుండెలు బాదుకొని ఏడ్చిన ఈ ఇద్దరు ఇప్పుడు తలుపులు మూసుకొని భవానీ మర్డర్ సక్సెస్ అయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడే మనకి అర్థమైపోతుంది, కార్తిక్కు, నందినికి గత 2 ఏళ్లుగా చీకటి సంబంధం ఉంది. భవానీ ఆస్తి కోసం వాళ్ళ కామానికి అడ్డుగా ఉందని భవానీని లేపేయాలని ప్లాన్ చేసింది వీళ్ళే. ఒక పక్క కట్టుకున్న భర్త, ఇంకో పక్క సొంత చెల్లి లాంటి స్నేహితురాలు. ఈ ఇద్దరూ కలిసి మర్డర్ ప్లాన్ చేశారంటే భవానీ బతికుంటే ఎంత నరకం అనుభవించేదో కదా. ఇక్కడ ఇన్స్పెక్టర్ విక్రమ్ వాడిన లాజిక్ని వీళ్ళు ఎంత పక్కాగా బ్రేక్ చేశారో చూడండి. వాళ్ళిద్దరికీ సాక్ష్యం ఉంది, వాళ్ళ దగ్గర కారు లేదు. దీన్నే ఒక పర్ఫెక్ట్ క్రైమ్ అంటారు. కానీ అంటారు కదా, పాపం ఎప్పుడు సైలెంట్గా ఉండదు అని. ఆ భోరు వర్షంలో కార్తిక్, నందినీలకు ఎదురవ్వబోతున్న షాక్ ఏంటో తెలిస్తే మన గుండె కూడా ఆగిపోవడం ఖాయం. వైన్ తాగుతున్న కార్తిక్ నవ్వుతూ, ఆ ఇన్స్పెక్టర్ విక్రమ్ గాడు వాడికి వాడు చాలా బ్రిలియంట్ అనుకున్నాడు, కానీ మన ప్లాన్ ముందు వాడి బుర్ర పనిచేయలేదు నందిని. ఆ తాగుబోతుగాడు మనం బావిలో తోసేయడం చూసినా లాభం లేకుండా పోయింది. ఎందుకంటే వాడు తాగిన మత్తులో ఆ చీకట్లో మన ముఖాలు సరిగ్గా చూడలేదు. పైగా ఆ డాక్టర్కు, పంచాయతీ ఆఫీసులో వాళ్లకు ముందే లంచాలిచ్చి మనకు అనుకూలంగా మనకు సాక్షులుగా సెట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఇన్స్పెక్టర్ గాడికి మన మీద డౌటే రాలేదు. మనం కొన్న తెల్ల కారును ఎవరికీ తెలియకుండా దాచేశాము. అసలు మర్డర్ చేసింది మనమే అని ఆ దేవుడికి కూడా డౌట్ రాదు. మనం అంత పర్ఫెక్ట్గా నటించాం. ఇక ఆ భవానీ ఆస్తి మొత్తం మనదే అని నందిని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. వాడి మాటల్లో ఒక గర్వం ఉంది. నందిని కూడా అప్పుడు క్రూరంగా నవ్వుతూ, ఆ భవానీ ఎంత అమాయకురాలు కార్తిక్,
నందిని నాకు చెల్లి లాంటిది అని మురిసిపోయేది. గుడి దగ్గర మనం దాన్ని బావిలోకి తోసేస్తున్నప్పుడు దాని కళ్ళల్లో ఉన్న ఆ షాక్ను నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ షాక్ని, ఆ కళ్ళను తలుచుకుంటూ లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తాను. తను నమ్మి ప్రేమించిన వాళ్ళే తన ప్రాణాలు తీస్తున్నారు అని ఆమె నమ్మలేకపోయింది. ఇక మనకు ఈ భూమి మీద అడ్డే లేదు కార్తీక్ అని గ్లాస్ పైకెత్తింది. ఒక బెస్ట్ ఫ్రెండ్ని ఎంత కిరాతకంగా మోసం చేసిందో ఆమె మాటలే చెప్తున్నాయి. అయితే సరిగ్గా ఆ క్షణంలో డబ్ డబ్ అని మెయిన్ డోర్ మీద ఎవరో కొడుతున్నట్టు భయంకరమైన శబ్దం వచ్చింది. ఎవరో తలుపును బలంగా బాదుతున్నారు. ఆ శబ్దానికి ఆ ఇంట్లో ఉన్న నిశ్శబ్దం మొత్తం బద్దలయ్యింది. కార్తీక్, నందిని ఇద్దరు ఉలిక్కిపడ్డారు. చేతిలో ఉన్న వైన్ గ్లాసులను కింద పెట్టి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఈ అర్ధరాత్రి ఈ వర్షంలో ఎవరొచ్చారు అని కార్తీక్ గొనుక్కుంటూ వెళ్లి మెల్లగా తలుపు తీశాడు. బయట మెరుపుల వెలుతురులో నిలబడి ఉన్న ఆ వ్యక్తిని చూడగానే కార్తీక్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. అతని కాళ్ల కింద అగ్నిపర్వతం బద్దలైపోయిన ఫీలింగ్ కలిగింది. అతని కళ్ళు భయంతో బయటకొచ్చాయి. ఏంటి కార్తీక్, ఎవరొచ్చారు ఈ టైంలో, మాట్లాడవేంటి అంటూ గుమ్మం దగ్గరకు వచ్చిన నందిని అక్కడికక్కడే నోట మాట రాక ఒక శవంలా నిలబడిపోయింది. ఎందుకంటే తలుపు ముందు నిలబడి ఉన్నది మరెవరో కాదు, వాళ్ళ చేతుల్లో చనిపోయిన భవానీ. అవును, వాళ్ళు స్వయంగా బావిలో తోసేసి బండరాళ్లు వేసి చంపేసిన భవానీ ఇప్పుడు ప్రాణాలతో వాళ్ళ కళ్ళెదురుగానే నిలబడుంది. ఆమె బట్టల నిండా బురదుంది, నుదుటి మీద రక్తం కారుతుంది. వర్షంలో తడిసిపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. అంతే, ఆమెను చూసిన కార్తీక్ వణికిపోతూ అడుగు వెనక్కి వేశాడు. దయ్యమా మనిషా అనే అనుమానంతో వాడి మైండ్ పనిచేయడం మానేసింది. భవానీ లోపలికి అడుగుపెట్టి వాళ్ళిద్దరి వైపు చాలా నార్మల్గా చూసింది. ఆమె కళ్ళల్లో వాళ్ళ మీద ఎలాంటి కోపం గాని ద్వేషం కానీ లేవు. నెమ్మదిగా కార్తీక్ దగ్గరకు వచ్చి అమాయకంగా, మీరెవరు, నా తల ఎందుకు నొప్పిగా ఉంది, అసలు నేనెవరు, ఈ ఇల్లెవరిది అని అయోమయంగా అడగ్గా కార్తీక్, నందిని ఇద్దరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. భవానీ బతికుందా? ఆమెకు నిజంగానే గతం మర్చిపోయేంత దెబ్బ తలకు తగిలిందా? అసలు ఆమెకు గతమే గుర్తుకు లేకపోతే నడుచుకుంటూ సరిగ్గా ఈ ఇంటికి ఎలా వచ్చింది? భవానీ బతికుంటే మరి 2 రోజుల క్రితం ఆ బావిలో ముఖం ఛిద్రమైపోయి దొరికిన శవం ఎవరిది? కార్తీక్, నందిని ఎవరి అంత్యక్రియలు చేశారు? ఇన్స్పెక్టర్ విక్రమ్ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో అసలు చనిపోయింది ఎవరు? కార్తీక్ కళ్ళల్లోకి చూస్తూ పిచ్చిదానిలా అమాయకంగా నవ్వుతున్న భవానీని చూసి ఈ రాత్రి వాళ్ళ పాలిట ఒక భయంకరమైన నరకం రాబోతుందని మీకు కూడా అనిపిస్తుందా? అయితే అసలు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకెంతో బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. వర్షపు చినుకుల శబ్దం తప్ప ఆ గదిలో మరేమీ వినిపించడం లేదు. గుమ్మం ముందు నిలబడిన భవానీని చూసి కార్తీక్, నందినిల నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. వాళ్ళిద్దరికీ ఊపిరాడటం లేదు. భవానీ కళ్ళల్లో కోపం లేదు, పగ లేదు. కేవలం ఎక్కడున్నానో తెలియని ఒక అమాయకపు ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంది. సరిగ్గా అమాయకపు చూపులే వాళ్ళిద్దరినీ మరింత భయపెడుతున్నాయి. నేనెవరు, నా తల ఎందుకు పగిలిపోతుంది, నేనెక్కడున్నాను అంటూ భవానీ తల పట్టుకొని అక్కడే సోఫా మీద పడిపోయి స్పృహ తప్పింది. కార్తీక్ భయంతో వణుకుతూ నందిని వైపు చూసి, నందిని నందిని ఇది బతుకుందేంటి, మరి ఆ రోజు చీకట్లో బావి దగ్గర మనం తోసేసింది ఎవరిని, ముఖం పగిలిపోయిన ఆ శవం ఎవరిది, అసలు మనం ఎవరికి అంత్యక్రియలు చేశాం నందిని అని తల పీక్కున్నాడు. వాడి ప్లాన్ ఎక్కడ దెబ్బతినిందో వాడికి అర్థం కావడం లేదు. నందిని కూడా భయంతో వణికిపోతూ, నాకు అదే అర్థం కావట్లేదు కార్తీక్, చీకట్లో ఆకుపచ్చ చీర కట్టుకొని ఉంటే భవానీ అనుకుని మనం దాన్ని తోసేశాము, ముఖం ఛిద్రం చేశాం కాబట్టి ఎవరు అని కూడా చూసుకోలేదు. ఇప్పుడు అసలు దీనికి నిజంగానే గతం మర్చిపోయేంత దెబ్బ తగిలిందా, లేదంటే యాక్టింగ్ చేస్తుందా? ఒకవేళ యాక్టింగ్ చేస్తుంటే నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్తుంది కదా, ఇక్కడికి ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలతో వాళ్ళిద్దరికీ పిచ్చెక్కిపోతుంది. కార్తీక్ మెదడు వేగంగా పనిచేసింది. తప్పు చేసిన వాడి బుర్ర ఎప్పుడు తప్పించుకునే దారులనే వెతుకుతుంది. గతం మర్చిపోయింది కాబట్టే ఇక్కడికి వచ్చింది, లేకపోతే పోలీసులకు చెప్పేది కదా. ఒకవేళ ఇప్పుడు ఈమెను చంపేస్తే రేపు ఉదయం పోలీసులు వస్తారు. ఆల్రెడీ ఇప్పటికే భవానీ చచ్చిపోయిందని మనం రిపోర్ట్ ఇచ్చాం, అంత్యక్రియలు కూడా చేశాం. ఇప్పుడు మళ్ళీ ఈమె శవం దొరికితే పోలీసులు మనల్ని కుక్కను కొట్టినట్టు కొట్టి నిజం కక్కిస్తారు. ఇప్పుడు దీన్ని చంపకూడదు, అలా అని బయటకు కూడా పంపకూడదు. ఇది నా భార్యగా కాదు, ఒక పిచ్చిదానిలా దీన్ని ఇంట్లోనే బంధించాలి. అప్పుడే మనం సేఫ్గా ఉంటాం అని డిసైడ్ అయ్యాడు కార్తీక్.
నందిని భయంతో ఆ రాత్రి తన ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందన్న భయం ఆమెను వెంటాడుతుంది. మరుసటి రోజు ఉదయం నుండి కార్తీక్ ఇంట్లో మొదలయ్యింది ఒక భయంకరమైన సైకలాజికల్ టార్చర్. ఉదయం స్పృహలోకి వచ్చిన భవానీకి కార్తీక్ ఒక కట్టుకథ చెప్పాడు. ఎంతో ప్రేమ ఉన్న భర్తలా నటిస్తూ, భవానీ, నువ్వు నా భార్యవి, నీకు నిన్న మెట్ల మీద నుండి పడిపోయి తలకు దెబ్బ తగిలింది, అందుకే గతం మర్చిపోయావు అని నమ్మించాడు. అది విన్న భవానీ ఒక పసిపిల్లలాగా, అవునా, సరేనండి అని అమాయకంగా తలూపింది. ఒక హత్య చేయబడ్డ మనిషిని ఇంట్లో పెట్టుకొని ఆమె గతం మర్చిపోయిందిలే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్లకు తెలియని నిజమేంటో తెలుసా? వాళ్ళు ఇంట్లో ఉంచుకున్నది ఒక అమాయకురాల్ని కాదు, ఒక అగ్నిపర్వతాన్ని అని. ఈ మతిమరుపు అనేది భవానీ ఆడుతున్న ఒక మైండ్ గేమ్. ఆమె అసలు ఎలా కార్తీక్, నందినీలకు ఒకరి మీద ఒకరికి అనుమానం పుట్టిస్తుందో, ఆ సైకలాజికల్ ట్రాప్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కానీ భవానీ ఆడుతున్న మతిమరుపు నాటకం వెనక ఒక భయంకరమైన అగ్నిపర్వతం రగులుతుందని వాళ్ళిద్దరికీ తెలియదు. వాళ్లను శారీరకంగా చంపడం కంటే మానసికంగా పిచ్చోళ్ళని చేసి చంపడమే అసలైన రివెంజ్ అని ఆమె ఫిక్స్ అయ్యింది. అందుకే మొదటి దాడి కార్తీక్ మీదే జరిగింది. రాత్రి కార్తీక్ బయట పని చూసుకొని ఇంటికి రాగానే భవానీ అతని బట్టలు ఉతుకుతూ ఒక వస్తువుని తీసుకొచ్చి అతని ముందు పెట్టింది. ఏమండి, మీ ప్యాంటు జేబులో ఈ లేడీస్ చెవికమ్మ దొరికింది, ఇది నాది కాదు కదా, మరి మీ జేబులోకి ఎలా వచ్చింది అని కళ్ళల్లో ఒక చిన్న అనుమానం నటిస్తూ చాలా అమాయకంగా అడిగింది. కార్తిక్కు ఆ చెవికమ్మను చూడగానే గుండె ఆగిపోయినంత పనయ్యింది. అది నందిని చెవికమ్మ. వాళ్ళు మర్డర్ ప్లాన్ చేసుకున్న రాత్రి ఆమె దాన్ని పోగొట్టుకుంది. అది నా జేబులోకి ఎలా వచ్చింది? నందిని కావాలనే నా జేబులో పెట్టిందా, లేదంటే నన్ను ఇరికించడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? అసలు నందిని చెవికమ్మ నా జేబులోకి ఎలా వచ్చింది అని కార్తీక్ బుర్రలో అనుమానం మొదలయ్యింది. కానీ కార్తీక్ తన అనుమానపు మొహాన్ని కవర్ చేసుకుంటూ, అది నాది కాదులే భవానీ, ఆఫీసులో ఎవరిదో పడితే తెచ్చాను అని కవర్ చేశాడు. ఆ తర్వాత రోజు భవానీ నందినిని టార్గెట్ చేసింది. నందిని ఎప్పటిలాగే ఏమీ ఎరగనట్లు భవానీని పలకరించడానికి ఇంటికొచ్చింది. భవానీ, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నీకేమీ గుర్తులేదా, కనీసం నన్ను కూడా గుర్తుపట్టలేదా అని ఏడుస్తూ నాటకమాడింది. అప్పుడు భవానీ నవ్వుతూ నందిని చేతులు పట్టుకొని, లేదు నందిని, నాకేమీ గుర్తులేదు, కానీ నాకొక భయం పట్టుకుంది నందిని. రాత్రి మా ఆయన నిద్రలో కలవరిస్తూ భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. నందిని, ఆ రోజు బావిలో ఆ శవాన్ని తోసేసినట్లే నిన్ను కూడా ఆ బావిలో తోసేసి చంపేస్తాను నందిని, అప్పుడు ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది అని నిద్రలో నీ పేరు చెప్తూ పళ్ళు కొరుకుతున్నాడు నందిని. ఆయన ఎందుకు అలా అన్నాడు? నువ్వంటే ఆయనకి ఎందుకు అంత కోపం? మీ ఇద్దరి మధ్య ఏమన్నా పగలు కక్షలున్నాయా అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ అడిగింది భవానీ. ఆమె మాటల్లో అంతా అమాయకత్వమే ఉన్నట్లు నటించింది. ఆమె చెప్పిందంతా వినగానే నందిని వెన్నులో వణుకు పుట్టింది. ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. కార్తిక్ అలా అన్నాడా? అంటే నన్ను చంపేసి ఆస్తి మొత్తం వాడే కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడా? వాడికి ఈ ఊర్లో నేను కాకుండా వేరే ఎవరితో అయినా సంబంధం ఉందా? వాడి జేబులో నా చెవికమ్మని నేనే పెట్టానని వాడు నిన్న నాతో గొడవ పడ్డాడు. వాడే దాన్ని తీసి వాడి దగ్గర పెట్టుకొని నా మీద నెడుతున్నాడు. అంటే వాడే కావాలని ఇదంతా క్రియేట్ చేసి నా మీద నెపం వేసి నన్ను లేపేద్దామనుకుంటున్నాడు అని నందిని మెదడులో కార్తిక్ మీద ఒక పచ్చి అనుమానం విషంలా ఎక్కింది. ఒకే ఇంట్లో భార్య మతిమరుపు నాటకమాడుతూ వాళ్ళిద్దరి మధ్య అనుమానం అనే నిప్పును రాజేసింది. వాళ్ళ మధ్య ఉన్న నమ్మకాన్ని ముక్కలు ముక్కలు చేసింది. మూడో రోజు కార్తీక్ తన ఫైనాన్స్ ఆఫీస్లో ఉన్నాడు. వాడి ఫోన్కు నేరుగా నందిని నెంబర్ నుండే ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. కార్తీక్, ఆ రోజు రాత్రి గుడి వెనక బావిలో ఆ శవాన్ని తోసేసింది నువ్వే అని నేను అందరికీ చెప్తాను. నీకు జీవితకాలం జైలు శిక్ష పడకుండా ఉండాలంటే రేపు రాత్రి 10 లక్షలు తీసుకొని నేను చెప్పిన చోటికి రా, లేదంటే నేను పోలీసుల ముందు నిజం కక్కేస్తా. ఇట్లు నందిని అని ఉన్న ఆ వాట్సాప్ మెసేజ్ చదవగానే కార్తిక్ రక్తం మరిగిపోయింది. కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఈ నందిని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందా? నాతో కలిసే ఇది మర్డర్ చేసి ఇప్పుడేంటి నా దగ్గరే డబ్బులు డిమాండ్ చేస్తుంది? అంటే నన్ను జైలుకు పంపించి ఇది తప్పించుకోవాలని చూస్తుందా? దీన్ని ఇలాగే వదిలేస్తే నా ప్రాణాలకే ప్రమాదం, దీన్ని ఎలాగైనా లేపేయాలి అని కార్తిక్ డిసైడ్ అయ్యాడు. కానీ కార్తిక్కి తెలియని నిజమేంటో తెలుసా? ఆ మెసేజ్ పంపింది నందిని కాదు. నందిని ఎప్పట్లాగే ఇంటికొచ్చినప్పుడు ఆమె వాష్రూమ్కి వెళ్ళిన కరెక్ట్ టైం చూసి భవానీ సైలెంట్గా నందిని ఫోన్ తీసుకొని కార్తిక్కు ఆ బ్లాక్మెయిల్ మెసేజ్ టైప్ చేసి పంపించింది. వెంటనే నందిని ఫోన్లో ఆ మెసేజ్ డిలీట్ చేసి
ఫోన్ ఎక్కడి నుంచి తీసిందో అక్కడే పెట్టేసింది. కార్తిక్కు నేరుగా నందిని నెంబర్ నుండే మెసేజ్ వెళ్ళేసరికి వాడు కోపంతో రగిలిపోయాడు. మతిమరుపు ముసుగులో ఉంటూనే ఒకరి మీద ఒకరికి పగ పెంచుకునేలా భవానీ వేసిన సైకలాజికల్ బ్లడీ ట్రాప్ ఇది. వాళ్ళ చావుకు వాళ్లతోనే గోతులు తవ్విస్తోంది. ఇంకో పక్క పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ విక్రమ్ ఈ కేసును క్లోజ్ చేయలేకపోయాడు. అతని పోలీస్ బుర్రకి ఎక్కడో ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. ఒక తాగుబోతు సాక్ష్యం చెప్పాడు, కారు ఉందని చెప్పాడు. కానీ కార్తీక్ నందినీలకు కూడా వాళ్లకు అనుకూలంగా వాళ్ళు నిర్దోషులు అని నిరూపించే పక్కా సాక్ష్యాలున్నాయి. ఇక్కడ ఏదో ఒక పెద్ద మాయ జరుగుతుందని అతను నమ్మాడు. విక్రమ్ ఆ ముఖం పగిలిపోయిన శవానికి సంబంధించిన ఫోరెన్సిక్ డెంటల్ రిపోర్ట్ మరియు డిఎన్ఏ రిపోర్ట్ కోసం వెయిట్ చేశాడు. అవే అసలు నిజాన్ని చెప్తాయని అతనికి బలమైన నమ్మకం ఉంది. ఆ రోజు ఉదయం ఫోరెన్సిక్ డాక్టర్ నుండి విక్రమ్కు ఫోన్ వచ్చింది. డాక్టర్ గొంతులో ఉన్న ఆశ్చర్యం విక్రమ్కు స్పష్టంగా తెలుస్తుంది. హలో విక్రమ్, ఆ శవం భవానీది కాదు విక్రమ్. భవానీ మెడికల్ రికార్డ్స్ ప్రకారం ఆమె బ్లడ్ గ్రూప్ O నెగిటివ్, కానీ శవం బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్. అంతేకాదు విక్రమ్, పోస్ట్ మార్టంలో ఆ శవం కడుపులో పాత అపెండిక్స్ ఆపరేషన్ జరిగిన ఆనవాళ్లున్నాయి. కానీ భవానీకి ఎలాంటి ఆపరేషన్ ఇప్పటిదాకా జరగలేదని తన భర్తే స్వయంగా చెప్పాడు. ఆ శవం యొక్క ముఖం, శరీరం ఉబ్బిపోయి డ్యామేజ్ అయి ఉండడం వల్ల మీరు గుర్తుపట్టలేకపోయారు. కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అబద్ధం చెప్పవు విక్రమ్. హంతకులు కేవలం ఆ శవానికి భవానీ యొక్క ఆకుపచ్చ చీర, నగలు వేసి ఆమె ముఖాన్ని గుర్తుపట్టకుండా పగలగొట్టారు. వాళ్ళు పోలీసులనే మోసం చేశారు విక్రమ్ అని డాక్టర్ ఒక పెద్ద బాంబు పేల్చాడు. అది విని విక్రమ్ కుర్చీలో నుంచి షాక్తో లేచి నిలబడ్డాడు. అంటే భవానీ బతికే ఉందా? భవానీ బతికుంటే మరి కార్తిక్ ఒక అనామకురాలి శవాన్ని తన భార్య అని ఎందుకు ఐడెంటిఫై చేశాడు? తన భార్యను చంపారు అని నమ్మించడానికి వేరే శవాన్ని తనే అక్కడ పడేశాడా? అసలు ఎందుకు అలా చేశాడు అని విక్రమ్ మెదడు వేగంగా పనిచేసింది. దీని వెనక చాలా పెద్ద డ్రామా నడుస్తుంది. కార్తిక్, నందిని ఇద్దరూ కలిసి మర్డర్ చేశారు. కానీ వాళ్ళు చంపింది భవానీని కాదు. మరి ఇప్పుడు భవానీ ఎక్కడుంది అని ఆలోచించి వెంటనే మఫ్తీలో ఉన్న పోలీసులను కార్తిక్ ఇంటి చుట్టూ కాపలా పెట్టాడు. ప్రతి కదలికను గమనించమని ఆర్డర్ వేశాడు. అప్పుడు సమయం రాత్రి 9 గంటలవుతుంది. బయట వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుంది. కార్తిక్ తన ఇంట్లోని హాల్లో అటు ఇటు తిరుగుతున్నాడు. వాడి జేబులో ఒక పదునైన కత్తుంది. నందిని ఈ రోజు రాత్రి డబ్బు కోసం వస్తుందని వాడు వెయిట్ చేస్తున్నాడు. రాగానే ఆమెను పొడిచి చంపేయాలన్నదే అతని ప్లాన్. సరిగ్గా అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో కార్తిక్ తలుపులు తీశాడు. నందిని లోపలికొచ్చింది. ఆమె బ్యాగులో కూడా ఒక కత్తుంది. ఎందుకంటే కార్తిక్ తనను చంపేస్తాడని భవానీ ద్వారా విన్నప్పటి నుండి ఆమె కూడా ప్రాణభయంతో తన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి పెట్టుకొనే ఉంచుకుంటుంది. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, కేవలం పగ మాత్రమే ఉంది. అయితే ఆ హాల్లో భవానీ లేదు. తను గదిలో నిద్రపోతుందని కార్తిక్ అనుకున్నాడు. దాంతో కార్తిక్ వెంటనే వెళ్లి నందిని జుట్టు పట్టుకొని లాగాడు. వాడి కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకొని, ఏంటే నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? నా దగ్గరే 10 లక్షలు డిమాండ్ చేస్తావా? ఇద్దరం కలిసి మర్డర్ చేస్తే ఇప్పుడు ఆ తప్పు నా మీద వేసి నువ్వు ఎస్కేప్ అవుదామనుకుంటున్నావా? నన్ను మోసం చేసి నువ్వెలా బతుకుదామనుకుంటున్నావే? నిన్నిక్కడే చంపేస్తాను అని జేబులో నుంచి కత్తి తీశాడు. అప్పుడు నందిని కూడా కోపంతో రగిలిపోయి తన కత్తి తీసి, రే సైకో, నేను నీకు మెసేజ్ చేయలేదురా. నువ్వే భవానీ ఆస్తి మొత్తం కొట్టేయడానికి ఆ రోజు నా చెవి కమ్మని నీ జేబులో వేసుకున్నావు. నన్ను ఆ బావిలో తోసేసి చంపేయాలి అని చెప్పి కలలో కలవరిస్తున్నావంటగా. నన్నే చంపుతావురా అని తన దగ్గర ఉన్న కత్తితో నందిని కార్తిక్ చేతి మీద పొడిచింది. కార్తిక్ ఆ నొప్పితో అరుస్తూ నందిని మెడపట్టుకొని గోడకేసి కొట్టాడు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు, ఒకరిని చంపడానికి ఒకటిగా కలిసిన కిరాతకులు. కానీ ఇప్పుడు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటున్నారు. వాళ్ళ రక్తం వాళ్లే చిందించుకుంటున్నారు. వాళ్ళిద్దరిని ఒకరినొకరు చంపుకునే స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తి కాదు, కేవలం భవానీ వేసిన 4 మాటలు. నమ్మకం అనేది లేనప్పుడు మనుషులు ఎంత క్రూరంగా మారుతారో అనేది చెప్పడానికి ఈ సీనే ఒక బెస్ట్ ఉదాహరణ. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే పైనుండి చూస్తున్న భవానీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? అసలు ఆ రోజు రాత్రి భవానీ బదులు చనిపోయింది ఎవరు? ఆ పజిల్ కూడా ఇక్కడే సాల్వ్ అవుతుంది, వినండి. సరిగ్గా అప్పుడే హాల్ పైనుండి మెట్ల మీద ఒక చప్పట్ల శబ్దం వినిపించింది. కార్తిక్, నందిని ఇద్దరు రక్తం కారుతున్న చేతులతో ఆగిపోయి పైకి చూశారు. మెట్ల మీద భవానీ నిలబడుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు అమాయకత్వం లేదు, మతిమరుపు నాటకం లేదు. ఒక అగ్నిపర్వతం బద్దలైనంత పచ్చి పగ, కిరాతకమైన నవ్వు మాత్రమే ఉన్నాయి. ఆమె ఇప్పుడు ఒక కిరాతకమైన కిల్లర్లా కనిపిస్తుంది. భవానీ నెమ్మదిగా మెట్లు దిగుతూ, సూపర్, ఒకరినొకరు చంపుకోవడానికి ఎంత బాగా రెడీ అయ్యారో.
నా ప్లాన్ ఎంత పక్కాగా వర్కౌట్ అయిందో చూస్తుంటే నాకు భలే సంతోషంగా ఉంది. నీ జేబులో నందిని చెవి కమ్మ పెట్టింది నేనే. నందిని పంపినట్టు బ్లాక్మెయిల్ మెసేజ్ పంపింది నేనే కార్తీక్. అలాగే వీడు నిన్ను చంపాలని కలలో కలవరిస్తున్నాడని నీకు నేను చెప్పింది పచ్చి అబద్ధమే నందిని. కేవలం 4 మాటలతో మీ మధ్య ఉన్న ఆ కామాన్ని, నమ్మకాన్ని ఎలా ముక్కలు చేశానో చూశారా? మీరు నాకు చేసిన ద్రోహానికి సరైన శిక్ష ఇది అని గట్టిగా నవ్వింది భవానీ. అది విన్న కార్తీక్, నందినీలకు మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్లకు ఊపిరాడటం లేదు. భవానీకి అంతా గుర్తుందా? అంటే ఇదంతా యాక్టింగా అని వాళ్ళ కాళ్ళ కింద భూకంపం వచ్చింది. అప్పుడు కార్తీక్ వణుకుతూ, భవానీ ఇదంతా నీ ప్లానా? కానీ ఆ రోజు రాత్రి బావి దగ్గర అని అడుగుతుండగానే భవానీ ఆ రోజు జరిగిన అసలు నిజాన్ని రివీల్ చేసింది. ఆ రోజు రాత్రి మీరు బావి దగ్గర తోసేసింది నన్ను కాదురా సన్నాసుల్లారా, నా ఆకుపచ్చ చీర కట్టుకున్న ఒక దొంగని అని ఒక పెద్ద బాంబు పేల్చింది భవానీ. అసలు నిజం ఏంటంటే భవానీ ఒక అమాయకురాలే. కానీ హత్య జరగడానికి 10 రోజుల ముందే నందిని, కార్తీక్ల మధ్య ఉన్న సంబంధం, వాళ్ళు వేసుకున్న మర్డర్ ప్లాన్ భవానీ చెవిన పడింది. తన ప్రాణ స్నేహితురాలు, తను దేవుళ్లా పూజించే భర్త తనను గుడి దగ్గర బావిలో తోసేసి చంపాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. ఆ రోజు రాత్రి ఆమె ఏడుస్తూ చచ్చిపోదామనుకుంది. కానీ వాళ్ళను అలా వదిలేయకూడదని డిసైడ్ అయ్యి వాళ్లకు తన మెదడుతోనే రివెంజ్ చూపించాలని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. వాళ్ళ ప్లాన్నే వాళ్లకు ఉరితాడుగా మార్చింది. వాళ్ళిద్దరూ భవానీని మర్డర్ చెయ్యాలి అనుకున్న రోజు సాయంత్రం భవానీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మల్లేశ్వరి అనే ఒక మహిళా దొంగ భవానీ ఇంట్లోకి దూరింది. భవానీ ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది, కానీ ఏమాత్రం గొడవ చేయలేదు. పైగా ఆమెతో మాట్లాడుతూ, నిన్ను పోలీసులకు పట్టించను, ఈ 10,000 ఉంచుకో, అలాగే నువ్వు ఈ బట్టలతో ఊర్లోకి వెళ్తే నిన్ను ఖచ్చితంగా ఊరు జనాలు పట్టుకొని నువ్వు దొంగవని నిన్ను పోలీసులకు అప్పగిస్తారు. అందుకే నా ఖరీదైన చీర, నా బంగారపు గాజులు వేసుకొని గుళ్ళో దాక్కో, ఎవరైనా చూసినా నువ్వు గుడికి వచ్చిన భక్తురాలివి అనుకుంటారు అని ఆమెను నమ్మించింది. చీకట్లో ఆ చీరని చూసి కార్తీక్, నందిని అది భవానీనే అనుకొని ఆమె వెనక నుండి వెళ్లి గొంతు గట్టిగా నొక్కేశారు. ఆమె అరవడానికి ట్రై చేసినా వాళ్ళు ఆమె నోరు మూసేసి ఊపిరాడకుండా చేసి బావిలో తోసేశారు. ఆ తర్వాత ముఖం గుర్తుపట్టలేనంతగా బండరాళ్లు వేశారు. భవానీని ఎలాగైనా చంపేయాలి అనే ఆత్రంలో వాళ్ళు ఆ శవం మొహం కూడా చూడలేదు. పొదల్లో దాక్కొని ఇదంతా చూసిన భవానీ వాళ్ళు హంతకులు అని ఫిక్స్ అయ్యాక ఈ మతిమరుపు నాటకంతో వాళ్లను మానసికంగా చంపాలి అని వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యింది. భవానీ నోట జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న కార్తీక్, నందినీలకు కాళ్లల్లో నుంచి వణుకు మొదలైంది. తాము ఎంతటి సైకలాజికల్ ట్రాప్ లో ఇరుక్కున్నామో వాళ్ళకప్పుడు అర్థమైంది. ఒక ఇల్లాలు తన మెదడును ఆయుధంగా మార్చి వాళ్ళ పీకలకు ఎలా ఉరితాడు బిగించిందో చూసి వాళ్లకు వణుకు పుట్టింది. అప్పుడు నందిని, కార్తీక్ ఇది మనల్ని ఖచ్చితంగా జైలుకు పంపుతుంది, ఇద్దరం కలిసి దీన్ని ఇప్పుడే చంపేద్దాం అని కత్తి పట్టుకొని భవానీ మీదకు దూకబోయింది. సరిగ్గా అప్పుడే మెయిన్ డోర్ బద్దలు కొట్టుకొని ఇన్స్పెక్టర్ విక్రమ్ తన తుపాకీతో లోపలికి దూసుకొచ్చాడు. అతని వెనక 10 మంది పోలీసులు కూడా ఉన్నారు. హ్యాండ్స్ అప్, ఇద్దరు కత్తులు కింద పడేయండి అని గట్టిగా అరిచాడు విక్రమ్. పోలీసుల రాకతో వాళ్ళ ఆట ఇక ముగిసిపోయిందని వాళ్ళిద్దరికీ అర్థమైంది. బయట ఉన్న పోలీసులు గత అరగంటగా వీళ్ళు మాట్లాడుకున్నది, కొట్టుకున్నది అంతా తమ బాడీ కెమెరాల్లో రికార్డ్ చేశారు. నందిని, కార్తిక్ ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకోవడానికి ఛాన్సే లేకుండా పోయింది. విక్రమ్ భవానీ వైపు తిరిగి సెల్యూట్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అమ్మా, నీ మతిమరుపు నాటకంతో ఒక్క రక్తం చుక్క కూడా నీ చేతికి అంటకుండా ఇద్దరు కిరాతకులను వాళ్ళంతట వాళ్లే నేరం ఒప్పుకునేలా చేసి నా చేతికి అప్పగించావు. నువ్వు గుర్తు తెలియని వ్యక్తి పేరుతో ఇచ్చిన అజ్ఞాత కంప్లైంట్ వల్లే నేను నా పోలీసులను సివిల్ డ్రెస్లో ఇక్కడ కాపలా ఉంచాను. ఈ హంతకులు చెప్పినవన్నీ రికార్డ్ అయ్యాయి. నిజంగా నువ్వు ఒక జీనియస్ అమ్మా అన్నాడు విక్రమ్. కార్తిక్, నందినీల చేతులకు బేడీలు పడ్డాయి. ఒకరినొకరు అసహ్యంగా చూసుకుంటూ తమ మోసానికి తామే బలైపోయామని జైలు ఊచల వెనక్కి వెళ్లారు. ఒక మహిళా దొంగను చంపిన కేసులో, ఒక మర్డర్ అటెంప్ట్ కేసులో వాళ్ళిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. భవానీ ప్రశాంతంగా తన ఇంటి తలుపులు మూసుకుంది. నమ్మక ద్రోహం చేసిన వాళ్లను కత్తితో చంపితే ఒక్క క్షణంలో పోతారు, కానీ అనుమానం అనే సైకలాజికల్ మాయలో పడేస్తే వాళ్ళు బతికున్నంత కాలం చస్తూనే ఉంటారు అని నిరూపించిన ఈ మతిమరుపు నాటకం క్రైమ్ స్టోరీ కేవలం ఒక కథ కాదు, ఒక ఆడదాని సహనం నశిస్తే ఎంత కిరాతకంగా ఆలోచిస్తుందో చెప్పే నిలువుటద్దం. ఇది కథ ముగింపంటే చట్టం, లాజిక్స్ ఏవీ లేకుండా భవానీ తన బ్రెయిన్ని ఎంత షార్ప్గా వాడి తనను హత్య చేద్దాం అనుకున్న తన భర్త, తన స్నేహితురాల మెడలకు ఉరితాడు వేసిందో చూశారా? భౌతికంగా చంపడం కంటే మానసికంగా ఇలా కుల్లబొడిచి చంపడం ఎంతో గొప్ప రివెంజ్ అనిపిస్తుంది కదా.
నమ్మక ద్రోహం చేసిన కార్తీక్, నందిని లాంటి వాళ్లకు జైలు జీవితమే సరైన శిక్ష. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.